శ్రీ కృష్ణారావు. బాబా ఈ 2 చేతులతోనే 100 దండాలు ఎట్టుకొచ్చేస్తాను. మాత్రం నా కూడా కాదు మయానికి మనం వెళ్తే పళ్ళర కొట్టేస్తారంట. చూస్తే బాగుంది. చూడండి, నడి రోడ్డు మీద నోట్లు ఎండబెట్టుకుంటే ఎవరికైనా దురాశ పుట్టచ్చు కదా. ఇంతకీ మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అండి బాబు. నా పేరు కనకరాజు అండి. అక్కడ ఉన్న భూమి పుట్రా గట్రా అమ్మేసుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కుని వ్యాపారం పెట్టుకుని బతుకుదామని వచ్చామండి. ఇదిగో ఈ అమ్మాయి అండి, ఇది నా భార్య అండి. ఈడు సొయానా నా తమ్ముడు అన్నట్టుగా ఫీల్డ్ అయిపోతాడండి. కానీ మాకు దూరపు చుట్టం కూడా కాదండి. ఇది మాత్రం మా పెంపుడు కుక్క. ఇది బాబా, మా డబ్బును రచించిన మీరే మాకు దారి చూపించి పుణ్యం కట్టుకోవాలి. మీకెవరూ ఏ సహాయం చేయక్కర్లేదు. చూడండి కనకరాజు గారు, మీ దగ్గరున్న డబ్బే మీకు అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది. వస్తాను. బాబు, మీరే ఎదరుండి మమ్మల్ని ముందుకు నడిపించాలి. ముందుకు నడిపించాలి. గురువుగారు, మీ దయ వల్ల ఎప్పటికే మమ్మల్ని హై క్లాస్ లెవెలింగ్ లో పెట్టారు. 4 అక్షరం ముక్కలు కూడా నేర్పి మీరే పుణ్యం కట్టుకోవాలా.
కట్టుకోండి. కట్టుకోండి. బియూటీ బట్. బియూటీ బట్. గురుగారు ఇందులో పెద్ద తిరకాసు ఉందండో. ఇందులో తిరకాసం ఉంది. లేకపోవడం ఏంటంటే పియూటీ పుట్ అయినప్పుడు బియూటీ పుట్ అవ్వాలి కానీ బట్టలాగా ఉంది. లేదంటే బియూటీ బట్ అయినప్పుడు బియూటీ పట్ కావాలి కదా. మీ ఇష్టం వచ్చేట్టు పలకడానికి ఇంగ్లీష్ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు గురుగారే? ఎందుకంటే నీ పేరేమిటి? కనకరాజు. నీ పేరు? పైడి రాజండి. చూసారా, మీ ఇద్దరి పేర్లలోనూ రాజు అనే మాట ఉన్నా మీ ఇద్దరు ఒక్కలా లేరు. గంధపు చెట్లాడి నాకు, గంగరావు చెట్లాడి నీకు సాపత్యమా? గురుగారే, కర్ణుడికి కుంభకర్ణుడికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది వీడికి నాకు. అలాగే పియూటీ పుట్టుకి బియూటీ బట్టికి అంత తేడా ఉందన్నమాట. సరే చెప్పండి మేస్టారు, పాఠం చెప్పండి. రైట్, రాసుకోండి. సియూటీ కట్. గురుగారు, మాకు మాట మంచి మంచి చెడ్డ నేర్పినట్టే మా ఆడకూతుర్లకు ఆట పాట కూడా నేర్పించేస్తే మీరెలా పాడమంటే అలా పాడతాం, మీరెలా ఆడమంటే అలా ఆడతాం. నేర్పించండి, నేర్పించండి. ఓకే. రండమ్మా, చూడండి బాబు, సర్కార్ వారి పాట ₹2. చూడండి బాబు, రూపాయి పాడొచ్చు, ₹1 పాడొచ్చు, మీ ఇష్టం. పాడండి, పాడండి. సారం చొక్కా పాట ₹3. 3.5. బ్లూ చొక్కా 3.5. ఆపండి, ఆపండి. ఏంటి వీళ్ళు అమ్మేవని నాసిరకం పాటలు, వీళ్ళ మాటలు మీరేమి నమ్మకండి. నాశరకం గీసరకం అన్నావంటే నరకాలకు పోతావు. జాగ్రత్త. ఏంటమ్మా నాకు జాగ్రత్త చెప్తున్నారు? ఏంటిది? నెల రోజుల క్రితం మీ దగ్గర కొన్నప్పుడు 4 రేవులు కేసేసరికి ఇది షేపు. ఓయ్, నీకు అమ్ముతున్నప్పుడు ఏం చెప్పావు? ఏం చెప్పావు? 4 రకాలుగా ఉపయోగపడుతుందని చెప్తాం కదా. చెప్పావు, కానీ అది అలా గడుగు చెప్తావు. నువ్వు దుప్పటి వాడుకున్నావు కదా, ఆ తర్వాత రేవుకెళ్ళొచ్చి టేబుల్ క్లాత్ సైజ్ అయింది కదా, నువ్వు దాన్ని ఉపయోగించుకున్నావు కదా, లెక్కేసుకో. ఆ తర్వాత ఆ టేబుల్ క్లాత్ రేవుకెళ్ళొచ్చి టవల్ అయింది కదా, నువ్వు దాన్ని కట్టుకున్నావు కదా, లెక్కేసుకో. ఆ తర్వాత టవల్ రేవుకెళ్ళొచ్చి రుమాల్ అయింది కదా, నువ్వు ముఖం తుడుచుకోవచ్చు కదా. ముఖం తుడుచుకో, చాలా కష్టపడ్డావు. ఇప్పుడేంటి బాబు, సరిగా ఉందా? 4 రకాలుగా ఉపయోగపడింది కదా. వెళ్ళు బాబు, వెళ్ళు బాబు, వెళ్ళు. నమస్కారం. పాప. ఏం బాబు? నమస్కారం అండి. మీ పాట ఎంత? మీరు చెప్తే అభ్యంతరం ఏముంటుంది సార్? అలాగే, నమస్తే. ఎవరితో మాట్లాడుతున్నారు? మన ఎమ్మెల్యే. అరే, ఆరైతే నా నోటితో నేను కూడా దండం పెట్టేది కదా. నీకు నిజంగా అంత దండం పెట్టాలనుంటే నాకు దండం పెట్టు, నిన్ను లెవెల్లో పెట్టినందుకు. లేదా మన ఇద్దరిని లెవెల్లో పెట్టినందుకు ఆ కృష్ణ గారికి ఆయన కుటుంబానికి దండం పెట్టు. అదని పెట్టేద్దాం. కొత్త దండం పెడితేనే సరిపోదు. ఆ పెద్దవాళ్లతో మాట్లాడి ఆ కృష్ణ చేతుల్లో అమ్మాయిని పెట్టి పెళ్లి కూడా చేసేయాలి. చేద్దాం, పదండి పదండి. శుభకార్యానికి వెళ్తూ నీలాంటి ఎకరం నా కొడుకుని తీసుకెళ్తే చిచ్చి అవతల బొమ్మంటారు. అవతల బొమ్మంటే పోతాం ఏంటండి? మన దగ్గర ఏమో చేతులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమో కాళ్ళు ఉన్నాయి. మన చేతులు తీసుకెళ్లి ఆ కాళ్ళ మీద కామర జీవిలాగా అంటించేస్తాం. ఇంకేమంటారండి అప్పుడు? పదండి పదండి. నేను కూడా వస్తానండి. నేను వస్తానండి. సరే, వెళ్ళే శుభకార్యం గనక లేడీస్ ఉండడం కూడా మంచిదే. రండి వెళ్దాం. ఓహో, కుగ్గారు కూడా వస్తారంటండి. ఎప్పుడు రానివ్వండి, పాపం వారు కూడా దండం పెట్టుకొస్తారు. ఏమిటి శుభకార్యానికి ఇదే? సరే రమ్మని, సరదా తీరిపోద్ది.
మసిబొగ్గుల్లా ఈ ఊళ్ళోకి వచ్చిన మమ్మల్ని మాణిక్యాల్లా తీర్చిదిద్ది మీ తమ్ముడు గారు మాకెంతో ఉపకారం చేశారు. అందుకు కృతజ్ఞతగా మీ కుటుంబ సభ్యులందరికీ సైజుల వారీగా వీరి చర్మం వచ్చి నేను చెప్పి కుట్టిస్తాను. సరే సరే. కయ్యానికైనా వియ్యానికైనా సమానమైన హోదా ఉండాలని మాకు తెలుసు కదండి. నీతో వియ్యమందే అర్హత మాకు ఎలాగూ లేదని తమకు తెలుసు అనుకోండి. సరే, ఇంతకీ మీరు చెప్పబోయేదేమిటో అదే మనవి చేస్తున్నాను. మా చిరంజీవి జయలక్ష్మిని మీ ఆఖరి తమ్ముడికి ఇచ్చి వివాహం జరిపిస్తే సంతోషిస్తాను. ఇది గొంతమ్మ కోరికే అనుకోండి. చూడండి, ఆడపిల్ల తండ్రిగా మీరు అలా కోరుకోవటంలో తప్పులేదు. మీ సంబంధం చేసుకోవటం మాకు సంతోషం. శుభం. కానీ ఈ విషయంలో మా తమ్ముడు అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏమండి, మీతో తుత్తుండాలిగా, అదేది? కారిడోర్లో పడి కాలు నలిగితే దాన్ని బయట వదిలేసి వచ్చాం. మరి మీతో జయ అని మీ ఆయన గారు తూతురుండాలిగా. మీరు మా గెస్టులు కాబట్టి మిమ్మల్ని సంతోష పెట్టడానికి ఇప్పటికీ 22 జోకులు చెప్పాను. చెప్పబోయేది 23. ఆ పేరు జోకమైన జోకులు. థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ. ప్రత్యేకంగా అడగక్కర్లేకుండా వాళ్ళ చనువే మనకి సమాధానం చెప్తోంది. మంచి రోజు చూసి తాంబూలాలు తీసుకుందాం. శుభం. ఊరందరి చేత మీకు చేతులు ఎత్తి దండం పెట్టించాలండి.